ఫ్రెండ్స్, ఫ్లిప్కార్ట్లో గోడ్ సేల్, అమెజాన్లో ప్రైమ్ డే సేల్ నడుస్తుంది. ఆల్రెడీ నేను మొబైల్ ఫోన్ సంబంధించి ఒక వీడియో అయితే చేస్తాను. ఒకవేళ మీరు చెక్ చేయకపోతే మొబైల్ డీల్స్ సంబంధించి వీడియో చెక్ చేయండి. ఇక్కడ కార్డ్స్లో వదిలేస్తాను, అది డిస్క్రిప్షన్లో కూడా పెడతాను. అండ్ వీడియోలో వచ్చేసరికి మిగతా ఎలక్ట్రానిక్స్ ఉన్నాయి కదా, మొత్తం 30+ డీల్స్, ల్యాప్టాప్స్ కానివ్వండి, టీవీలు కానివ్వండి, ట్యాబ్స్, రిఫ్రిజిరేటర్స్, వాషింగ్ మిషన్స్, ఇయర్ ఫోన్స్, వాచెస్, అన్నిటి మీద డీల్స్ అయితే చూద్దాం. అండ్ ఇక్కడ మీకు టైం లైన్లో కూడా కనిపిస్తూ ఉంటాయి. మీరు ఒకవేళ దేని గురించి అని చూస్తుంటే మాత్రం పర్టికులర్గా ఆ కేటగిరీకి వెళ్ళిపోవచ్చు. ల్యాప్టాప్స్ అని, ట్యాబ్లెట్స్ అని ఇట్లా మీకు కనిపిస్తుంటాయి కింద చూడండి. సో ప్రజెంట్ ఫస్ట్ మనం ల్యాప్టాప్స్ నుంచి స్టార్ట్ చేద్దాం. అండ్ ఇప్పుడు నేను చెప్పే డీల్స్ ప్రైజ్లు పెరగచ్చు, తగ్గొచ్చు. ఇప్పుడు నేను చూస్తున్నప్పుడు ఎంత ప్రైజెస్ ఉన్నాయో అవి మాత్రం నేను చెప్తున్నాను. కొన్ని అయితే డీల్స్ సడన్గా వచ్చి పోతున్నాయి, ముఖ్యంగా హార్డ్ డిస్క్ల మీద. అది దొరకడం కష్టమైపోతుంది. అట్లాంటి మీరు క్యాచ్ చేయాలనుకుంటే ఏదైనా క్విక్గా ప్రైస్ డ్రాప్ అయినవి మన టెలిగ్రామ్ ఛానల్ ఎప్పటికప్పుడు అప్డేట్ ఇస్తూ ఉంటాం. టెలిగ్రామ్ ఛానల్ ఫాలో అవుతూ ఉండండి. దాని లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఇప్పుడు నేను చెప్పే డీల్స్ అన్ని ఫ్లిప్కార్ట్లో ఉంటే ఇక్కడ మీ ప్రొడక్ట్ ట్యాక్స్లో పడితే ఇక్కడ నుంచి మీరు క్విక్గా చెక్ చేయొచ్చు. లేదా అమెజాన్ అనుకుంటే మాత్రం కింద డిస్క్రిప్షన్లో ఉంటాయి మొత్తం లింక్స్, డీటెయిల్గా అక్కడ నుంచి కూడా మీరు చెక్ చేయొచ్చు. ఫస్ట్ మనం ల్యాప్టాప్స్ నుంచి స్టార్ట్ చేద్దాం. ఇయర్లో ఎక్కువ ఎఫెక్ట్ అయినాయి ఏంటంటే ప్రైస్ హైక్ వల్ల, ర్యామ్ స్టోరేజ్ అని ప్రైజెస్ పెరిగినాయి కదా, వాటి వల్ల మొబైల్ ఫోన్స్తో పాటు ల్యాప్టాప్స్ కూడా భయంకరంగా ఎఫెక్ట్ అయినాయి. చాలామంది ఇంత ముందు ఉన్న ప్రైజెస్కి ల్యాప్టాప్స్ కోరుకుంటున్నారు, అవి అయితే మ్యాక్సిమం దొరకవు. సో ఇవి కూడా ఫిల్టర్ చేయడానికి చాలా టైం పట్టింది. మీ బడ్జెట్ 30,000 నుంచి ₹1,00,000 వరకు ఉంటే ప్రజెంట్ ఇవైతే బాగా అనిపిస్తున్నాయి డీల్స్. 36,740 రూపాయలకి ఏసర్ నుంచి Ryzen 3 ప్రాసెసర్తో 8GB RAM 512GB SSDతో ల్యాప్టాప్ అయితే వస్తుంది. ఇంతకుముందు ఇది 25,000 అట్లా వచ్చేది, ఇప్పుడు చూడండి ప్రైస్ 36,000కి వెళ్ళిపోయింది. ఒకవేళ మీరు Ryzen ప్రాసెసర్ వద్ద ఇంటెల్లో కావాలనుకుంటే ఇంటెల్ i3 ప్రాసెసర్ తోటి 14th జనరేషన్ ప్రాసెసర్తో 8GB RAM 256GB స్టోరేజ్తో ఇది కూడా ఏసర్ నుంచే 39,740 రూపాయలకి వస్తుంది. ఒకవేళ మీకు ఏసర్ బ్రాండ్ వద్ద అనుకుంటే హెచ్పీకి వెళ్ళాలి అనుకుంటే, కొద్దిగా నోన్ బ్రాండ్కి వెళ్ళాలనుకుంటే ఇంకా 5,000 ఎక్కువ పెట్టాలి. హెచ్పీ నుంచి అయితే మీకు 44,990 రూపాయలకి సేమ్ స్పెక్స్ తో, అంటే i3 13th జనరేషన్ ప్రాసెసర్ 12GB RAM తో వస్తుంది. కాకపోతే ఇది 512GB SSD తో వస్తుంది. సో ఇది మీకు 45,000 రూపాయల దగ్గరలో వస్తుంది. ఇంకా మీకు బెటర్ ఎక్స్పీరియన్స్ కావాలంటే 50,000 రూపాయల దాకా వెళ్ళాల్సి వస్తుంది. 50,000 రూపాయల దగ్గర మీకు i5 ప్రాసెసర్స్ దొరుకుతాయి. సామ్సంగ్ గెలాక్సీ బుక్ 4 వస్తుంది. i5 13th జనరేషన్ ప్రాసెసర్ 512GB SSD తో వస్తుంది. 51,921 రూపాయలకి వస్తుంది. అదే మీరు i7కి వెళ్ళారనుకోండి, i7 ప్రాసెసర్ 13th జనరేషన్ 16GB RAM 512GB మోడల్ సేమ్ గెలాక్సీ బుక్ 4లో ఇది వచ్చేసరికి మీకు 59,841 రూపాయలకి అయితే వస్తుంది. లేదు మీకు బెటర్ డిస్ప్లే కావాలి సేమ్ స్పెక్స్తో అనుకుంటే మోటరోలా నుంచి ఉంది. మోటరోలా బుక్ 60 వస్తుంది. i5 14th జనరేషన్ ప్రాసెసర్తో వస్తుంది. 16GB RAM 512GB స్టోరేజ్తో వస్తుంది. దీనిలో డిస్ప్లే OLED ప్యానల్, అది కూడా 2.8K OLED డిస్ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్తో వస్తుంది. డాల్బీ అట్మాస్ ఉంటుంది. ఇది మీకు 49,990 రూపాయలకి వస్తుంది. దీనిలో i7 మోడల్కి వెళ్తే i7 14th జనరేషన్ 16GB RAM 1TB SSDతో వస్తుంది. ఇది చేంజ్ సామ్సంగ్కి దీన్ని కంపేర్ చేస్తే ఇది 1TB మోడల్ అండ్ 14th జనరేషన్ ప్రాసెసర్స్. ఇవి సేమ్ స్పెక్స్తో వస్తుంది. ఇందాక నేను చెప్పిన OLED డిస్ప్లే అన్నీ ఉంటాయి దీనిలో, ఒక డాల్బీ అట్మాస్ అన్నీ ఉంటాయి. ఇది మీకు 59,240 రూపాయలకి అయితే వస్తుంది. సో ఇవి మీకు 60,000 రూపాయల లోపు కొంచెం బెటర్ ల్యాప్టాప్స్ అయితే. లేదు ఇవన్నీ వద్దు మాకు హెచ్పీలో కావాలి అనుకుంటే మాత్రం హెచ్పీలో మీరు తీసుకోవాలంటే Ultra 7 ప్రాసెసర్తో వస్తుంది. ఇది ఇంకా బెటర్ ప్రాసెసర్. మీకు 16GB RAM 512GB స్టోరేజ్తో వస్తుంది. ఇది మీకు 66,740 రూపాయలకి అయితే వస్తుంది. ఇప్పుడు నేను చెప్పిన ల్యాప్టాప్స్ అని మీకు జనరల్ యూస్కి, బేసిక్ సాఫ్ట్వేర్స్ ఇలా రన్ చేయడానికి, స్టడీ పర్పస్ అయితే పనిచేస్తాయి. ఒకవేళ మీరు ఎక్స్టర్నల్ గ్రాఫిక్ కార్డ్ కోసం చూస్తున్నారు, లిటిల్ బిట్ గేమింగ్ కూడా ఆడాలి అనుకుంటే మాత్రం కొన్ని ఆప్షన్స్ అయితే ఉన్నాయి. ఫస్ట్ ఆప్షన్ వచ్చేసరికి ఏసూస్ నుంచి టఫ్ గేమింగ్ ల్యాప్టాప్ Ryzen 7 ప్రాసెసర్తో వస్తుంది. 16GB RAM 512GB స్టోరేజ్తో వస్తుంది. 4GB RTX 3050 ఎక్స్టర్నల్ గ్రాఫిక్ కార్డ్ కూడా ఉంటుంది. స్క్రీన్ రిఫ్రెష్ రేట్ వచ్చేసరికి 144Hzతో వస్తుంది. అండ్ ఇది మీకు 62,990 రూపాయలకి వస్తుంది ఫ్లిప్కార్ట్లో. అండ్ ఏసర్ నుంచి i5 14th జనరేషన్ ప్రాసెసర్, హెచ్ సిరీస్ ప్రాసెసర్. ఇది 16GB RAM 512GB మోడల్, 6GB RTX 4050 గ్రాఫిక్ కార్డ్తో కూడా వస్తుంది. అండ్ మీకు 145Hz రిఫ్రెష్ రేట్తో వస్తుంది. ఇది కూడా డిస్ప్లే. ఇది 75,990 రూపాయలు ఉంది. సేమ్ స్పెక్స్తో హెచ్పీలో కావాలనుకుంటే హెచ్పీ విక్టర్స్లో వస్తుంది. సేమ్ స్పెక్స్ ఉంటాయి దీనిలో కూడా. మీకు 6GB RTX 4050 గ్రాఫిక్ కార్డు ఉంటుంది. 145Hz రిఫ్రెష్ రేట్తో వస్తుంది. 16GB RAM 512GB స్టోరేజ్తో వస్తుంది. కాకపోతే ఇది i5 13th జనరేషన్ ప్రాసెసర్తో వస్తుంది. హెచ్పీ కాబట్టి మీకు కొద్దిగా ప్రైస్ ఎక్కువ ఉంటుంది. ఇది 81,450 రూపాయలకి అయితే వస్తుంది. లెనోవో ల్యాప్టాప్ i7 13th జనరేషన్ ప్రాసెసర్ తోటి 16GB RAM 512GB స్టోరేజ్తో 6GB RTX 4050 గ్రాఫిక్ కార్డ్ తోటి 94,990 రూపాయలకి వస్తుంది ఫ్లిప్కార్ట్లో. అండ్ బెస్ట్ ల్యాప్టాప్ నాకు అనిపించింది. అండ్ మంచి డిస్కౌంట్తో కూడా వస్తున్న ల్యాప్టాప్ వచ్చేసరికి ₹1,00,000 పైన ఉంది. ఇది ఇంకా అల్టిమేట్ అనమాట. ఇప్పుడు నేను చెప్పిన ల్యాప్టాప్స్ అని మీకు లిటిల్ బిట్ ఆడతాయి గేమింగ్, సో మరీ ఓవర్గా ఎక్స్పెక్ట్ చేయకండి. ఇది మీకు గేమింగ్స్ ఇంకా బెటర్గా రన్ చేస్తుంది. ఇప్పుడు నేను చెప్పే ల్యాప్టాప్ దీని మీద 35,000 రూపాయలు బ్యాంక్ ఆఫర్ అయితే వస్తుంది. సెల్లింగ్ ప్రైస్ వచ్చేసరికి ఇప్పుడు డీల్ ప్రైస్ ఇప్పుడు 1,23,990 రూపాయలకి అయితే వస్తుంది. హెచ్పీ నుంచి ఒమెన్ సిరీస్లో i7 14th జనరేషన్ ప్రాసెసర్ తోటి 24GB RAM 1TB SSDతో వస్తుంది. 8GB RTX 5050 గ్రాఫిక్ కార్డ్తో వస్తుంది. 180Hz రిఫ్రెష్ రేట్తో వస్తుంది. ఒమెన్ టెంప్ కూలింగ్ సిస్టమ్తో వస్తుంది. ఒకవేళ మీరు ఇక్కడ దాకా వెళ్ళగలిగితే మాత్రం ఇది కొంచెం బెటర్ ఎక్స్పీరియన్స్ ఇస్తుంది. మీరు గేమ్స్ ఆడాలనుకున్నా, ఇంకా మంచి హెవీ సాఫ్ట్వేర్స్ రన్ చేయాలనుకున్నా కానీ
ఇది బెస్ట్ ఉంటుంది విండోస్లో మీరు ల్యాప్టాప్స్ కోసం చూస్తుంటే మాత్రం. అండ్ మ్యాక్స్ అన్ని ప్రైజెస్ అయితే పెరిగిపోయినాయి. మ్యాక్బుక్ నియో, మ్యాక్బుక్ ఎయిర్ M3 కానీ, మ్యాక్బుక్ ప్రోలో ఏది చూసుకున్నా కానీ కొన్ని కమింగ్స్లో కనిపిస్తున్నాయి, కొన్ని ప్రైజెస్ విపరీతంగా పెరిగిపోయినాయి. ఇప్పుడు మ్యాక్స్ మనం కొందామన్నా వాల్యూ ఫర్ మనీ కేటగిరీలో లేవు. ఇవి ల్యాప్టాప్స్ మీద ఉన్న డీల్స్ అయితే. నెక్స్ట్ టెలివిజన్స్కి వెళ్దాం. టీవీల విషయానికి వస్తే మాత్రం టీవీస్ కూడా 10,000 నుంచి ₹1,00,000 లోపు చూద్దాం. ఫస్ట్ 10,000 రూపాయల దగ్గర చూసుకుంటే మాత్రం హైసెన్స్ నుంచి 32 ఇంచ్ QLED టీవీ, ఇది మీకు ₹10,351 అయితే వస్తుంది. ఇది గూగుల్ ఆపరేటింగ్ సిస్టమ్ మీద రన్ అవుతుంది. షామీ నుంచి కూడా టీవీ ఇదిగో 32 ఇంచ్ మోడలే, కాకపోతే ఫైర్ టీవీ, ఇది గూగుల్ ఆపరేటింగ్ సిస్టమ్ అయితే కాదు. రెండు HD టీవీస్ 32 ఇంచ్ మోడల్స్ అని చెప్పేవని HD టీవీస్ అవి. ఇది ₹10,902 అయితే వస్తుంది. రెండు టీవీలు అయితే ఉన్నాయి 10-11 దగ్గర. లేదు 20,000 దాకా వెళ్ళారనుకోండి, మంచి టీవీస్ అయితే ఉన్నాయి. 43 ఇంచ్ లో షామీ నుంచి FX Pro 43 ఇంచ్ QLED టీవీ, ఇది కూడా ఫైర్ OS మీద రన్ అవుతుంది. ఇది ₹20,999 అయితే వస్తుంది. షామీ నుంచి మినీ LED టీవీస్ కూడా ఉన్నాయి, రీసెంట్ గా లాంచ్ అని. ఇది కొద్దిగా ఎక్కువ ఉంటుంది కాస్ట్. మినీ LED ఇంకా మీకు బెటర్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది డిస్ప్లే పరంగా. ఇది వచ్చేసరికి 43 ఇంచ్ మోడల్, ప్రైస్ వచ్చేసరికి ₹24,999 అయితే వస్తుంది. దీని మీద ₹3,000 కూపన్, ₹5,000 బ్యాంక్ ఆఫర్, ₹8,000 మొత్తం డిస్కౌంట్ వస్తుంది. లేదు కొద్దిగా బ్రాండెడ్ టీవీస్ కావాలనుకుంటే LG లో వచ్చేసరికి LG 43 ఇంచ్ 4K టీవీ, ఇది డాల్బీ అట్మాస్ తో కూడా వస్తుంది. గూగుల్ ఆపరేటింగ్ సిస్టమ్ మీద రన్ అవుతుంది. 2026 మోడల్, ఇది 43 ఇంచ్ మోడల్, ఇది ₹26,679 అయితే వస్తుంది. ఇంకా బెటర్ అంటే సోనీలోకి వెళ్తే మీరు సోనీ బ్రావియా 2 సిరీస్ ప్రెజెంట్ ఎక్కువ ఇండియాలో కొనేది. బ్రావియా 2 సిరీస్, ఇది కూడా మీకు గూగుల్ ఆపరేటింగ్ సిస్టమ్ మీద రన్ అవుతుంది. 4K టీవీ 43 ఇంచ్ ₹37,249 అయితే వస్తుంది. ఇంకా 55 ఇంచ్ వెళ్తే 55 ఇంచ్ లో మీకు లోయెస్ట్ ప్రైస్ లో వచ్చేది మాత్రం QLED డిస్ప్లే కాదు, ఇది షామీ నుంచి 55 ఇంచ్ 4K LED డిస్ప్లే తో వస్తుంది. ఇది మీకు ₹26,999 వస్తుంది. ఒకవేళ మీరు ఎక్స్టెండ్ చేసుకోగలిగితే బడ్జెట్ కొంచెం 30,000 దాకా వెళ్తే మాత్రం TCL నుంచి 55 ఇంచ్ QLED టీవీ డాల్బీ విజన్ డాల్బీ అట్మాస్ తో కూడా వస్తుంది. ఇది ₹30,499 వస్తుంది. దీని మీద 11,000 పైన బ్యాంక్ ఆఫర్ అయితే వస్తుంది. 35,000 దగ్గర LG నుంచి 55 ఇంచ్ 4K LED టీవీ అయితే ఉంది. ఇది 2026 మోడల్, ₹35,000 వస్తుంది బ్యాంక్ ఆఫర్ కలుపుకొని. సోనీ బ్రావియా 2 సిరీస్ ఇందాక 43 ఇంచ్ చూసాం కదా, దానిలోనే 55 ఇంచ్ మోడల్ వచ్చేసరికి ₹51,000 వస్తుంది. ఇది బెస్ట్ సెల్లింగ్ టీవీ, మోస్ట్లీ ఇండియాలో ఎక్కువ మంది 50,000 దగ్గర ఈ టీవీ కొంటూ ఉంటారు. దీని మీద ప్రైస్ వేరీ అవుతుంది. ఒకసారి 57,000 ఉంది, ఇప్పుడు నేను చూసేటప్పుడు ₹51,000 ఉంది. చెక్ చేసుకుంటున్నాను. ఒకవేళ మీరు సోనీ టీవీ సిస్టమ్ పడే వాళ్ళు అయితే 55 ఇంచ్ మోడల్ ₹51,000 వస్తుంది. ఒకవేళ మీరు OLED టీవీ కోసం చూస్తుంటే మాత్రం LG నుంచి 55 ఇంచ్ OLED టీవీ, ఇది ఇంకా నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. OLED మీకు వ్యూయింగ్ ఎక్స్పీరియన్స్ చాలా బాగుంటుంది, డీప్ బ్లాక్స్ ఉంటాయి. కాకపోతే దీనిలో మీకు డిస్ప్లే ఎప్పుడైనా స్క్రీన్ బర్నింగ్ ఇష్యూస్ అయితే రావచ్చు, అది కూడా మీరు ఫేస్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ తీసుకోవాలనుకుంటే మాత్రం 1 ఇయర్ మీకు స్టాండర్డ్ వారంటీ ఉంటుంది. డిస్ప్లే మీద ఎక్స్ట్రాగా వారంటీ కూడా ఇస్తూ ఉంటారు, అది తీసుకోవడం బెటర్. ఇది మీకు చాలా తక్కువ రేట్కి వస్తుంది. OLED టీవీ మీకు ₹1,00,000 లోపు దొరకడం ఇప్పుడు కష్టం. ఇది మీకు ₹96,579 అయితే వస్తుంది. దీని మీద ₹10,000 కూపన్ డిస్కౌంట్ వస్తుంది, ₹13,400 వరకు బ్యాంక్ ఆఫర్ వస్తుంది. మొత్తం ₹23,000 డిస్కౌంట్ అయితే వస్తుంది. నెక్స్ట్ 65 ఇంచ్ మోడల్స్కి వెళ్తే 65 ఇంచ్ లో మీకు షామీ నుంచి QLED టీవీ గూగుల్ ఆపరేటింగ్ సిస్టమ్ తో వస్తుంది. ఇది మీకు ₹6,000 బ్యాంక్ ఆఫర్ కలుపుకొని ₹50,999 అయితే వస్తుంది. LG నుంచి 65 ఇంచ్ టీవీ ₹56,000 వస్తుంది. ఇంకా మీకు బెటర్ కావాలనుకుంటే ఇందాక నేను చెప్పాగా సోనీ నుంచి సోనీ బ్రావియా 2 సిరీస్ లో 65 ఇంచ్ మోడల్ వచ్చేసరికి ₹66,000 అయితే వస్తుంది. అండ్ సామ్సంగ్ నుంచి కూడా 65 ఇంచ్ QLED టీవీ వస్తుంది. ఇది కూడా మీకు దగ్గర ₹66,000 అయితే వస్తుంది. ఇవి బాగున్నాయి ఆప్షన్స్. ఒకవేళ మీరు చెక్ చేయాలంటే చెక్ చేయొచ్చు. 65 ఇంచ్ అంటే చాలా పెద్దగా ఉంటుంది టీవీ. మీ ఇంట్లో కూడా చెక్ చేసుకోండి అంత పెద్ద టీవీ మీరు పెట్టుకోగలరో లేరో. దాని ప్రకారం మీరు ఇది చూస్ చేసుకోవచ్చు. ఒకవేళ ఇంకా 75 ఇంచ్కి వెళ్ళాలనుకుంటే 75 ఇంచ్ నేను రీల్ కూడా చేశాను, ఒకసారి చెక్ చేయండి, మీకు సైజ్ అర్థమవుతుంది. అండ్ ఇది వచ్చేసరికి షామీ నుంచి షామీ X Pro సిరీస్ 75 ఇంచ్ QLED టీవీ 2026 మోడల్, ఇది కూడా ఇది ₹58,499 అయితే వస్తుంది. ఇవి టీవీస్ మీద ఉన్న ఆఫర్స్ అయితే. నెక్స్ట్ వాషింగ్ మిషన్స్ కి వెళ్దాం. వాషింగ్ మిషన్స్ లో మనకి టాప్ లోడెడ్ మీకు తక్కువ రేట్లో వస్తాయి. ఒకవేళ బడ్జెట్ ₹15,000 లోపు అనుకుంటే సామ్సంగ్ నుంచి 7 kg 5 స్టార్ వాషింగ్ మిషన్ ఉంటుంది. ఇది మీకు ₹14,920 అయితే వస్తుంది. ఒకవేళ మీకు ఇంకా ఎక్కువ కేజెస్ కావాలంటే 8 kg 10 kg ఈ మోడల్స్ వచ్చేసరికి మీకు 5 స్టార్ రేటింగ్ తో వస్తుంది. ఇవి కూడా 8 kg మోడల్ వచ్చేసరికి 17,000 వస్తుంది. 10 kg వచ్చేసరికి ₹21,500 అయితే వస్తుంది. ఇవన్నీ సామ్సంగ్ నుంచే ఉన్నాయి. ఫ్రంట్ లోడ్ లో మీకు చాలా ఆప్షన్స్ అయితే ఉన్నాయి. LG నుంచి 7 kg 5 స్టార్ ఫ్రంట్ లోడ్ వాషింగ్ మిషన్ వచ్చేసరికి ₹22,240 అయితే వస్తుంది. సేమ్ 7 kg మీకు IFBలో కావాలి అనుకుంటే మాత్రం ₹23,240 అయితే వస్తుంది. సామ్సంగ్ లో కావాలనుకుంటే 8 kg లో ఉంది. 8 kg ఫ్రంట్ లోడెడ్ సామ్సంగ్ వాషింగ్ మిషన్ ఏ ఫీచర్స్ కూడా ఉంటుంది ఇలా మీకు. ఇది ₹28,250 అయితే వస్తుంది ఆఫర్స్ కలుపుకొని. ఇంకా ₹2,000 పెట్టుకుంటే 9 kg వస్తుంది. 9 kg వాషింగ్ మిషన్ మీకు సామ్సంగ్ సేమ్ ఫీచర్స్ తోటి ₹30,290 అయితే వస్తుంది. 12 kg మోడల్ వచ్చేసరికి ₹35,240 వస్తుంది. మీ సైజ్ బట్టి మీరు తీసుకోవచ్చు. నెక్స్ట్ రిఫ్రిజిరేటర్ విషయానికి వస్తే సింగిల్ డోర్ రిఫ్రిజిరేటర్ చూస్తుంటే మాత్రం ₹15,000 లోపు సామ్సంగ్ 189 లీటర్
4 స్టార్తో వస్తుంది. మిగతా 2 స్టార్ ఉన్నాయి. ఇది 4 స్టార్తో వస్తుంది. 13,840 రూపాయలకి అయితే వస్తుంది. ఇంకా తక్కువ అయితే హెయిర్ నుంచి ఉంది. 190 లీటర్స్ 2 స్టార్ రిఫ్రిజిరేటర్ ఇది 11,540 రూపాయలకి అయితే వస్తుంది. ఇది తీసుకున్న వాళ్ళు ఒక 2,000 యాడ్ చేసుకొని దీనికి వెళ్ళడం బెటర్. సామ్సంగ్ కి డబుల్ డోర్ రిఫ్రిజిరేటర్ వచ్చేసరికి స్టార్టింగ్ మోడల్ అంటే మీకు 236 లీటర్ కెపాసిటీతో వస్తుంది. 2 స్టార్ రిఫ్రిజిరేటర్ ఇది 2026 మోడల్ 21,215 రూపాయలకి వస్తుంది. లేదు మీకు 3 స్టార్ కావాలి అనుకుంటే మాత్రం 256 లీటర్ తో వస్తుంది సామ్సంగ్ నుంచే. ఇది మీకు 26,740 రూపాయలకి వస్తుంది. ఒకవేళ మీరు 300 లీటర్ ప్లస్ కెపాసిటీ చూస్తుంటే మాత్రం 3 స్టార్ రేటింగ్ తో 2 రిఫ్రిజిరేటర్స్ ఉన్నాయి. బాష్ నుంచి 302 లీటర్స్ 3 స్టార్ రిఫ్రిజిరేటర్ 18 కన్వర్టబుల్ తో వస్తుంది. ఇది 30,790 రూపాయలకి అయితే వస్తుంది. ఒకవేళ ఇంకా ఎక్కువ కెపాసిటీ డబుల్ డోర్ రిఫ్రిజిరేటర్ కోసం చూస్తుంటే సామ్సంగ్ నుంచి 330 లీటర్స్ 3 స్టార్ రిఫ్రిజిరేటర్ ఇది 5-in-1 కన్వర్టబుల్ తో వస్తుంది. ప్రైస్ 34,500 రూపాయలకి వస్తుంది. ఒకవేళ మీరు సైడ్ బై సైడ్ రిఫ్రిజిరేటర్ కోసం చూస్తుంటే 60,000 దగ్గరలో 2 రిఫ్రిజిరేటర్స్ ఉన్నాయి. ఒకటి LG నుంచి ఉంది 655 లీటర్స్ 3 స్టార్ సైడ్ బై సైడ్ రిఫ్రిజిరేటర్ 60,990 రూపాయలకి వస్తుంది. ఒకటి సామ్సంగ్ నుంచి ఉంది 353 లీటర్స్ 3 స్టార్ సైడ్ బై సైడ్ రిఫ్రిజిరేటర్ 59,990 రూపాయలు డిస్కౌంట్ వస్తుంది. దీని మీద 20,000 రూపాయలు బ్యాంక్ ఆఫర్ వస్తుంది. ఇవి రిఫ్రిజిరేటర్ మీద ఉన్న డిస్కౌంట్స్ అయితే. నెక్స్ట్ బడ్స్ కి వెళ్దాం. బడ్స్ విషయానికి వస్తే బోట్ ఎయిర్ డోప్స్ 300 949 రూపీస్ కి అయితే వస్తున్నాయి అమెజాన్ లో. ఒక మీ బడ్జెట్ 1,500 దాకా వెళ్ళగలిగితే మాత్రం రియల్మీ T200X ఉంది. ఇది మీకు యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ తో కూడా వస్తుంది. 1,399 రూపాయలకి వస్తుంది. 2,000 దగ్గర 2 ఆప్షన్స్ ఉన్నాయి. మోటోలా బడ్స్ బేస్ వస్తున్నాయి 1,999 కి వస్తుంది. అండ్ రియల్మీ నుంచి T310 ఇవి కూడా బాగుంటాయి. ఇవి 1,800 రూపీస్కి వస్తున్నాయి 1,799. 3,000 దగ్గర ఒప్పో ఎన్కో ఎయిర్ 5 వస్తున్నాయి 2,899. 4,000 దగ్గర వన్ ప్లస్ నాట్ బడ్స్ 4 Pro వస్తున్నాయి 3,799 రూపాయలకి వస్తున్నాయి. కొద్దిగా ప్రీమియం బడ్స్ కోసం చూస్తుంటే మాత్రం వన్ ప్లస్ నుంచి బడ్స్ Pro 3 వస్తున్నాయి. ఇవి మీకు 9,911 రూపాయలకి వస్తున్నాయి. ఇవి ఫ్లాగ్షిప్ మోడల్ వన్ ప్లస్. యాపిల్ ఎయిర్ పాడ్స్ కోసం చూస్తుంటే ఎయిర్ పాడ్స్ 4 వస్తున్నాయి 10,700 రూపాయలకి అయితే వస్తున్నాయి. మీకు సిలికాన్ టిప్స్ ఉండవు, దీనికి నాయిస్ క్యాన్సిలేషన్ కూడా ఉండదు, బేసిక్ అనమాట ఇవి. ఒకవేళ మీరు ఇంకా బెటర్గా వెళ్ళాలంటే ప్రో మోడల్స్కి వెళ్ళాలనుకుంటే ఎయిర్ పాడ్స్ Pro 2 వచ్చేసరికి 18,000-19,000 మధ్యలో వస్తున్నాయి. Pro 3 వచ్చేసరికి 22,000-23,000 మధ్యలో అయితే వస్తున్నాయి. ఒకవేళ మీరు తీసుకోవాలనుకుంటే Pro 2కి 3కి 4,000 రూపాయలు 5,000 రూపాయలు డిఫరెన్స్ ఉంది కాబట్టి Pro 3కి వెళ్ళండి, మొత్తం మారిపోద్ది. చాలా మంచి ఎక్స్పీరియన్స్ ఉంటుంది. Pro 2 తీసుకోకండి ఇప్పుడున్న సిచ్యువేషన్. నెక్స్ట్ ఇంకా స్మార్ట్ వాచెస్ విషయానికి వస్తే 5,000 రూపాయలు మీకు చాలా బ్రాండ్స్ ఉంటాయి, చాలా వాచెస్ మీకు కనిపిస్తూ ఉంటాయి. ఏదైనా మీరు షో కోసం పెట్టుకోవడమే. మీకు రీడింగ్స్ అవన్నీ నమ్మారనుకోండి కొద్దిగా కష్టం అనమాట ఇవి. సో కొన్ని ఆప్షన్స్ చెప్తా కొద్దిగా బెటర్ రీడింగ్స్ వచ్చేవి. రెడ్మీ వాచ్ మూవ్ ఉంటుంది 2,199 రూపాయలకి అయితే వస్తుంది ఫ్లిప్కార్ట్లో. అండ్ ఫాస్ట్ ట్రాక్ నుంచి ఆప్టిమస్ 2 Pro 2,500 రూపాయలకి వస్తుంది. సామ్సంగ్ ఫిట్ 3 ఇది బ్యాండ్ లాగా ఉంటుంది, ఇది మీకు 3,199 రూపాయలకి వస్తుంది. CMF వాచ్ Pro 2 ఇది కూడా కొద్దిగా బెటర్ ఉంటాయి రిజల్ట్స్, మీకు 3,700 రూపాయలకి అయితే వస్తుంది. MH Fit యాక్టివ్ 2 ఇది మీకు రిజల్ట్స్ చాలా బాగుంటాయి 9,000 రూపాయల దగ్గర వస్తుంది. 10,000 రూపాయల పైకి వెళ్తే సామ్సంగ్ వాచ్ 6 క్లాసిక్ బ్లూటూత్ వర్షన్ 10,500 రూపాయలకి వస్తుంది. లేదు మీకు LTE వర్షన్ కావాలనుకుంటే వాచ్ 7లో వస్తుంది, కాకపోతే రొటేటింగ్ డైల్ ఉంటుంది. వాచ్ 6లో మీకు క్లాసిక్లో రొటేటింగ్ ఆప్షన్ అయితే ఉంటుంది. వెళ్తే వాచ్ 7కి వెళ్ళండి, LTE కూడా ఉంటుంది దీనిలో. యాపిల్ వాచెస్ మీకు అన్ని 50,000 పైన ఉన్నాయి, టాప్ మోడల్స్ అన్ని. బడ్జెట్లో మీకు యాపిల్ వాచ్ SE3 ఉంది, కొనుక్కోదగ్గది. ఇది మీకు 22,249 రూపాయలకి వస్తుంది. కాకపోతే దీనిలో మీకు కొన్ని ఫీచర్స్ మిస్ అవుతాయి. ECG, SpO2, టెంపరేచర్ సెన్సర్ ఇవన్నీ పోతాయి. నెక్స్ట్ వాటర్ ప్యూరిఫైర్స్ విషయానికి వస్తే ప్రజెంట్ 2 బాగా అమ్ముడుపోతున్నాయి. యాడెన్బర్గ్ ఇంటెల్ అని 8 లీటర్స్ మోడల్ 14,266 రూపాయలకి వస్తుంది. అర్బన్ నేటివ్ M2 Pro ఇది కూడా మీకు 14,799 రూపాయల దాకా వస్తుంది. ఆక్వాగార్డ్ నుంచి రిచ్ ప్రో ఉంది 5 లీటర్స్ మోడల్, ఇది వచ్చేసరికి 13,749 రూపాయలకి వస్తుంది. నెక్స్ట్ ఇంకా ట్యాబ్స్ విషయానికి వస్తే 15,000 రూపాయల లోపు మీరు ఒకవేళ పెన్ కోసం చూస్తున్నారు, నోట్స్ ఇలాంటివి కూడా తీసుకోవాలి అంటే మాత్రం పెన్ను బాక్స్ లోనే వచ్చేది వచ్చేసరికి మోటరోలా ప్యాడ్ 60 నియో ఇది 4GB RAM 128GB మోడల్ 13,622 రూపాయలకి వస్తుంది. దీనిలో స్పెక్స్ వచ్చేసరికి 11-inch LCD డిస్ప్లేతో వస్తుంది, 2.5K రెజల్యూషన్ తో వస్తుంది. అండ్ ప్రాసెసర్ వచ్చేసరికి MediaTek Dimensity 6300 ప్రాసెసర్ తో వస్తుంది. బ్యాక్ సైడ్ 8 మెగాపిక్సెల్ కెమెరా, ఫ్రంట్ 5 మెగాపిక్సెల్ కెమెరా, 7040 mAh బ్యాటరీ, 20 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో వస్తుంది. లేదు మోటరోలా వద్దనుకుంటే 16,000 దగ్గర OnePlus ఉంటుంది, కానీ మీకు పెన్ ఇవన్నీ రావు. ఇది OnePlus Pad Lite ఇది 6GB RAM 128GB తో వస్తుంది, 15,872 రూపాయలకి అయితే వస్తుంది. దీనిలో డిస్ప్లే మీకు IPS LCD డిస్ప్లే 11-inch మోడల్ ఇది కూడా, కాకపోతే ఇది ఫుల్ HD డిస్ప్లే. MediaTek Helio G100 ప్రాసెసర్ తో వస్తుంది. 5 మెగాపిక్సెల్ కెమెరాస్ ఉంటాయి, బ్యాటరీ కెపాసిటీ ఎక్కువ ఉంటుంది, 9340 mAh బ్యాటరీతో వస్తుంది. ఛార్జింగ్ విషయానికి వస్తే 33 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో వస్తుంది. ఇవి 20,000 రూపాయల లోపు 2 ట్యాబ్స్. 20,000 పైకి వెళ్ళారనుకోండి బెస్ట్ ఆప్షన్ వచ్చేసరికి ప్రజెంట్ ఉన్న మార్కెట్ లో Xiaomi నుంచి ఉంది. Xiaomi Pad 7 మీకు నానో టెక్స్చర్ డిస్ప్లేతో పాటు వస్తుంది, ఇది తక్కువ రేట్కి వస్తుంది. ఇది డీల్ ప్రైస్ వచ్చేసరికి 25,499 రూపాయలకి అయితే వస్తుంది. 11.2-inch LCD డిస్ప్లే 3.2K రెజల్యూషన్ తో వస్తుంది. Qualcomm ప్రాసెసర్ తో వస్తుంది, 7+ Gen 3 ప్రాసెసర్ తో రన్ అవుతుంది. బ్యాక్ సైడ్ 13, ఫ్రంట్ 8 మెగాపిక్సెల్ కెమెరా, 8850 mAh బ్యాటరీ, 45 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో వస్తుంది. ఇది చాలా మంచి ట్యాబ్.
ట్యాబ్. ఇంకా నానో టెక్స్చర్ డిస్ప్లే ఉంటుంది కాబట్టి మీకు రిఫ్లెక్షన్స్ కూడా కనపడవు. సో ఇది మీకు చాలా బాగా హెల్ప్ అవుతుంది. ఒకవేళ మీరు ట్రావెల్ ఎక్కువ చేసే వాళ్ళైతే మాత్రం ఈ ట్యాబ్ చెక్ చేయండి, మంచి ప్రైస్కి అయితే వస్తుంది. OnePlus Pad 2 కూడా చాలా తక్కువ రేట్కి వస్తుంది, 30,199 రూపీస్కి అయితే వస్తుంది, డీల్ ప్రైస్ ఇది. దీనిలో మీకు Qualcomm Snapdragon 8 Gen 3 ప్రాసెసర్ అయితే ఉంటుంది, చాలా మంచి ప్రాసెసర్ ఇది. 3K డిస్ప్లేతో వస్తుంది. డిస్ప్లే సైజ్ కూడా పెద్దగా ఉండదు, 12.1 ఇంచ్ డిస్ప్లే ఇది. బ్యాక్ సైడ్ 13, ఫ్రంట్ 8 మెగాపిక్సెల్ కెమెరా, 9510 mAh బ్యాటరీతో వస్తుంది. ఛార్జింగ్ విషయం కూడా 67 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో వస్తుంది. ఇది 30,999కి వస్తుంది. అండ్ ఐప్యాడ్స్ మొత్తం రేట్లు విపరీతంగా పెరిగిపోయినాయి అండ్ ప్రెజెంట్ కమింగ్ సూన్ అని కనిపిస్తున్నాయి. కొనడానికి కూడా వీలైతే లేవు, అంత దారుణంగా పెరిగిపోయినాయి. ఇవి ప్రెజెంట్ అయితే కొంచెం బెటర్ అనిపించినాయి, మంచి ప్రైస్ లో మీకు 30,000 రూపాయల లోపు మాక్సిమం మీ అవసరాలు అయితే తీరుతాయి వీటిలో. అండ్ ఈ Xiaomi ప్యాడ్, OnePlus ప్యాడ్ మీరు సపరేట్ గా పెన్ను కొనుక్కోవాలి. ఇప్పుడు నేను చెప్పిన వాటిలో బాక్స్ లో పెన్ను వచ్చేది మాత్రం ఒకటే, ఆ మోటో ట్యాబ్ ఉంది కదా, ఆ 13,000 దగ్గర వస్తుంది, దానిలోనే వస్తుంది. నెక్స్ట్ ఓవర్ హెడ్ ఇయర్ ఫోన్స్ కోసం చూస్తుంటే మాత్రం నథింగ్ హెడ్ ఫోన్ 1 ఉంది కదా, తక్కువ రేట్ కి అయితే వస్తుంది. ఇది మీకు 15,372 రూపాయలకి అయితే వస్తుంది, లోయెస్ట్ ప్రైస్ ఇది. ఒకవేళ మీరు Sony 1000X M5 కోసం చూస్తుంటే 19,989 రూపీస్ కి వస్తున్నాయి. బోస్ క్వైట్ కంఫర్ట్ మోడల్ వచ్చేసరికి 17,350 రూపాయలకి అయితే వస్తున్నాయి. ఇవి టాప్ అనమాట. ఒకవేళ మీరు 5,000 రూపాయల లోపు చూస్తుంటే మాత్రం CMF హెడ్ ఫోన్ ప్రో, ఇది మీకు 40 dB ANC తో కూడా వస్తుంది. LDAC ఉంది, హైరేజ్ ఆడియో సపోర్ట్ ఉంది. ఇది మీకు 5,200 ఆ ప్రైస్ కి అయితే వస్తుంది. ఇంకా బడ్జెట్ లోకి వెళ్తే 2,200 రూపాయల దగ్గర బోట్ నుంచి ఉంది, బోట్ 650 ప్రో, ఇది మీకు డాల్బీ ఆడియోతో వస్తుంది. నాయిస్ క్యాన్సిలేషన్ ఉండదు ఆ బడ్జెట్ లో. 2,200 రూపాయలకి ఇవి ఉన్నాయి. ఇవి కొన్ని హెడ్ ఫోన్స్ ఒకవేళ మీరు తీసుకోవాలనుకుంటే. సౌండ్ బార్ విషయానికి వస్తే మాత్రం ఒకవేళ మీరు సామ్సంగ్ టీవీ యూస్ చేస్తుంటే మాత్రం QSimp అని చూడండి, సౌండ్ బార్ మీకు తక్కువ రేట్కి వస్తుంది, 18,363 రూపాయలకి అయితే వస్తుంది. ఇవి మీ టీవీ స్పీకర్స్ తో కలిసి వర్క్ చేస్తాయి, సౌండ్ ఎక్స్పీరియన్స్ బాగుంటుంది. ఇవి 490 వాట్ అవుట్పుట్ అయితే వస్తున్నాయి. లేదు మీరు సోనీలో చూస్తుంటే మాత్రం సోనీ HT520R 5.1 ఛానల్ తో వస్తుంది, 400 వాట్ అవుట్పుట్ తో వస్తుంది. ఇది మీకు 13,689 రూపాయలకి అయితే వస్తున్నాయి. ఇంకా ఎక్కువ సౌండ్ కావాలంటే 700 వాట్ లో బోట్ నుంచి ఉంది, బోట్ అవాంటే ప్రైమ్ 5.1 ఛానల్ తో వస్తుంది. ఇది వచ్చేసరికి మీకు 11,410 రూపాయలకి వస్తుంది. నెక్స్ట్ కొన్ని గీజర్స్ కూడా ఉన్నాయి, మీకు స్క్రీన్ మీద వస్తుందా, మొత్తం 3,000 నుంచి 5,000 రూపాయల లోపు మీకు ఎన్ని లీటర్ కెపాసిటీ కావాలి దాని ప్రకారం అయితే ఉన్నాయి. ఇక్కడ నుంచి మీరు చెక్ చేయొచ్చు. అండ్ వీటి లింక్స్ కావాలి డిస్క్రిప్షన్ లో ఉంటే చెక్ చేయండి. అండ్ ఫైనల్ గా కొన్ని ఎక్స్ట్రా డీల్స్ చూద్దాం. రైబాన్ మెటా జనరేషన్ 1 నేను యూస్ చేస్తూ ఉంటాయి కదా, Gen 1 అవి, అది తక్కువ రేట్కి వస్తున్నాయి. 17,170 రూపాయలు ఫ్లిప్కార్ట్ లో ఉన్నాయి, అమెజాన్ లో వచ్చేసరికి 16,900 సంథింగ్ ఉన్నాయి. రెండు మధ్య 200 రూపాయలు డిఫరెన్స్ అయితే ఉంది. ఎక్కడైనా మీరు తీసుకోవచ్చు, కొంచెం వెయిట్ ఎక్కువ ఉంటాయి. Gen 1 రైబాన్ మెటా గ్లాసెస్ కోసం చూసే వాళ్ళకి డీల్. కొత్త ఎయిర్ ట్యాక్స్ కూడా తక్కువ రేట్కి వస్తున్నాయి, 2899కి వస్తున్నాయి. DJ ఆస్మో పాకెట్ లైఫ్ స్టైల్ ఛానల్ బ్లాగ్ చేస్తూ ఉంటాం కదా, క్రియేటర్ కాంబో, ఇది మీకు 44,500 రూపాయల దాకా వస్తుంది. ప్రోట్రానిక్స్ నుంచి కీబోర్డ్ ప్లస్ మౌస్ కాంబో వచ్చేసరికి 849 రూపాయలకి వస్తుంది. నెక్స్ట్ ఏసర్ నుంచి 24 ఇంచ్ IPS LCD ఫుల్ HD మానిటర్, ఇది 145 రిఫ్రెష్ రేట్ తో వస్తుంది, గేమింగ్ కోసం డిజైన్ చేసింది. ఇది మీకు AMD FreeSync తో కూడా వస్తుంది. ఇది వచ్చేసరికి మీకు 5,361 రూపాయలకి వస్తుంది. GoPro Hero 13 వచ్చేసరికి 27,490 రూపాయలకి వస్తుంది. Insta 360 క్రియేటర్ కాంబో వచ్చేసరికి 22,490 రూపాయలకి వస్తుంది. ఇవి ఓవరాల్ గా ఈ సేల్ లో కొద్దిగా బెటర్ గా అనిపించిన డీల్స్ అయితే అన్ని ఎలక్ట్రానిక్స్ ప్రొడక్ట్స్ మీద. సో ఇవన్నీ మీకు కింద డిస్క్రిప్షన్ లోనే ఉంటాయి, లేకపోతే టెలిగ్రామ్ లో కూడా పిన్ చేసి ఉంటాయి. అండ్ ఇక్కడ ప్రొడక్ట్ ట్యాక్స్లో కూడా ఉంటాయి ఫ్లిప్కార్ట్ అయితే, ఇక్కడ నుంచి మీరు క్విక్గా చెక్ చేయొచ్చు. మీ ఫ్రెండ్స్తో కూడా వీడియోని షేర్ చేయండి, వాళ్ళు కూడా ఏమైనా కొనాలి అనుకుంటే సేల్లో వాళ్ళకి హెల్ప్ అవుతుంది. వీడియో అయితే లైక్ చేయాలి. మరింత ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి.